మనం అనేకసార్లు ఇది ఫేస్ చేస్తూ ఉంటాం. ఇగ్నరెన్స్. మనము ఉన్నామనే ఉనికే ఉండదు. నోబడి చెక్స్ ఆన్ us, నోబడి కాల్స్ us, నోబడి టాక్స్ టు us. అది ఇంట్లో కావచ్చు, జాబ్లో కావచ్చు, మనం ఉండే ఏ సరౌండింగ్స్లో అయినా ఉండొచ్చు. ఈ సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు as per న్యూరాలజీ, when we not treated as a belonging, స్ట్రెస్ లెవెల్స్ విల్ బీ ఇంక్రీస్డ్. మన స్ట్రెస్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయంట. అదే వెన్ యూ ఆర్ హానర్డ్ అండ్ కనెక్టెడ్ అండ్ లవ్డ్, యువర్ న్యూరో సిస్టమ్ విల్ బీ కామ్ డౌన్. యెషయా గ్రంథం నుంచి ఏం చెప్తున్నాడంటే, నా దృష్టికి నీవు ప్రియుడమైనందున గనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యు ఆర్ ప్రెషియస్ అండ్ హానర్డ్ ఇన్ మై సైట్ అండ్ బికాస్ ఐ లవ్ యూ. దేవుడు ఈరోజు ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే, ఈజ్ డిక్లరింగ్ దాట్ యూ అండ్ మీ ఆర్ ఇన్ గాడ్ సైట్. దేవుని దృష్టిలో ఉన్నాము, దేవునికి ప్రియులుగా ఉంటూ ఉన్నాం. వీఆర్ ప్రెషియస్ టు గాడ్ అండ్ దట్స్ వై వీఆర్ హానర్డ్ అండ్ విల్ బీ హానర్డ్. సో మనుష్యుల యొక్క గుర్తింపు కానీ, మనుష్యుల దృష్టి కానీ ఎవరికి అవసరం లేదు. దేవుని యొక్క దృష్టిలో మనం ఉన్నామా, దేవుని చేత ప్రేమించబడుతున్నామా, అది మాత్రమే ముఖ్యం. యూ విల్ బీ హానర్డ్. స్టే స్ట్రాంగ్, స్టే కామ్ అండ్ కూల్ బై డిక్లరింగ్ యువర్ సెల్ఫ్ దాట్ యు ఆర్ లవ్డ్ బై గాడ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.